రామకథ. దశరథుడనే మహారాజు అయోధ్య పట్టణం రాజధానిగా ప్రజాపాలన సాగిస్తున్నాడు. ఇతడు సూర్యవంశపు రాజు. యజ్ఞయాగాదులు చేస్తూ ధర్మబద్ధంగా రాజ్యమేలుతున్నాడు. ఆయనకి రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు నలుగురు కుమారులు. కౌసల్యాసుతుడు రాముడు, కైకేయి కొడుకు భరతుడు, సుమిత్రకు కమల పిల్లలు లక్ష్మణ, శత్రుఘ్నులు. ధనుర్విద్యతో సహా అన్ని విద్యలు వీళ్ళు నేర్చుకున్నారు. ఒక రోజున విశ్వామిత్రుడు వచ్చి యాగ సంరక్షణ కోసం 16 ఏళ్ల పసిబాలుడు రాముణ్ణి తన వెంట పంపమని అడిగాడు. దశరథుడు ముందు కొంత బెట్టువు చేసిన తర్వాత మెత్తబడి పంపించాడు. రామలక్ష్మణులు విశ్వామిత్రుడితో వెళ్ళారు. దారిలో రాముడు ఒకే ఒక్క బాణంతో తాటకను సంహరించాడు. సుబాహుణ్ణి సంహరించాడు. మారీచుణ్ణి ఎగరగొట్టాడు. యాగ సంరక్షణ చేశాడు. అటు నుంచి కౌశికుడితో కలిసి మిథిలా నగరానికి వెళ్ళాడు. దారిలో అహల్యకు శాప విమోచనం కలిగించాడు. శివ ధనుర్భంగం చేసి రాముడు సీతని వివాహం చేసుకున్నాడు. లక్ష్మణుడు ఊర్మిళను పరిణయమాడాడు. జనకుడి సోదరుడు కుశధ్వజుడు ఆయన కూతుళ్లను మాండ, విశ్రుత కీర్తులను భరత, శత్రుఘ్నులకు చేపట్టారు. దశరథుడు శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. ఏర్పాట్లు అన్నీ జరిగాయి. కానీ కైకేయి పాత వరాలను రెండిటిని అప్పుడు అడిగింది. భరతుడికి పట్టాభిషేకం జరగాలి. రాముడు 14 ఏళ్లు వనవాసం చేయాలి. సీతా లక్ష్మణులతో కలిసి దండకారణ్యానికి వెళ్ళాడు రాముడు. పుత్ర విరహం తాళలేక దశరథుడు అసువులు బాశాడు. భరతుడు పట్టాభిషేకం తిరస్కరించాడు. పంచవటిలో రామలక్ష్మణులు శూర్పణఖతో ముక్కు చెవులు కోసేశారు. ఖరాది రాక్షసులు 14,000 మంది దండెత్తి వస్తే రాముడొక్కడు అనాయాసంగా సంహరించి జయలక్ష్మణి వరించాడు. రాక్షస సంహారానికి సంతోషించిన మునులంతా వీరిని దీవించారు. శూర్పణఖ లంకకు వెళ్ళి తన సోదరుడు రావణుడికి విషయమంతా విన్నపించింది. సీతాపహరణానికి ప్రోత్సహించింది. దశకంఠుడు మారీచుడు ఆశ్రమానికి వచ్చి అతన్ని బంగారు లేడిని చేసి రాముణ్ణి అడవిలోకి దూరంగా తీసుకుపోయేట్టు పథకం వేశాడు. బంగారు లేడిని చూసి సీతాదేవి ముచ్చటపడింది. తెమ్మని రాముణ్ణి కోరింది. రాముడు ఏమీ ఆలోచించకుండా దాని వెంట పడ్డాడు. అది మాయలేడి, చిక్కలేదు. చివరికి రాముడు బాణం వేశాడు. ఆ మాయలేడి ప్రాణాలు వదులుతూ హా లక్ష్మణ అని బిగ్గరగా రామకంఠంతో అరిచింది. అది విన్న జానకి సౌమిత్రిని సహాయంగా వెళ్ళమంది. నిన్ను ఒంటరిగా విడిచి వెళ్ళను, రాముడికి ఏ ప్రమాదము జరగదు అని సౌమిత్రి చెప్పినా సీత వినిపించుకోలేదు. పైగా శంకించి తూలనాడింది. విధిలేక లక్ష్మణుడు సీతను ఒంటరిగా వదిలి వెళ్ళాడు. రావణుడు భిక్ష రూపంలో సీతాదేవిని సమీపించాడు. ఆమె కథ అంతా అడిగి తెలుసుకున్నాడు. నిజరూపం చూపించాడు. నీ స్వయంవరానికి మీ తండ్రి నన్ను కూడా పిలిచాడు. అయితే రుద్రచాపానికి భయపడి నేను రాలేదు. అప్పటి నుంచి నీ మీద నాకు మనసుంది. నన్ను చేపట్టు. ఈ కష్టాలు ఏమి పడతావు? నాతో వచ్చి దివ్యభోగాలు అనుభవించు. నీకు తగినవి అవే. ఈ కష్టాలు కడగండ్లు కాదు. నువ్వు ఇలా వనవాసం చేస్తున్నావని తెలిసి అలనాటి నా అనురాగాన్ని మళ్ళీ స్మరించుకొని నీకోసం వచ్చాను. నా శ్రమను సఫలం చెయ్యి. ఈ రూపానికి, ఈ ప్రసంగానికి సీతాదేవి భయవిహ్వలు అయింది. ధైర్యం కూడా తీసుకొని కఠినంగా బదులు చెప్పింది. పౌలస్య, ఏమిటి నీకు ఈ దుర్బుద్ధి? నేను ఎవరనుకుంటున్నావు? జనక మహారాజు కూతురిని, వేశ్యను కాదు. నా రాముడు వచ్చి నిన్ను చంపకముందే లంకకు పారిపో. నా కోసమని అనవసరంగా చచ్చిపోకు అంటూ సీతాదేవి తన పర్ణశాల లోపలికి అగ్నిహోత్రం సన్నిధిలోకి వెళ్ళిపోయింది. రావణుడు వెంబడించి బలాత్కారంగా పట్టుకొని రథంలో కూర్చోబెట్టుకున్నాడు. రామ, లక్ష్మణ అంటూ సీతాదేవి దారుణంగా విలపించింది. రథం ఆకాశానికి లేచింది. లంక వైపు దూసుకు వెళ్తోంది. జటాయువు ఎదురించి నిహతుడయ్యాడు. సీతను తీసుకొని వెళ్ళి రావణుడు లంకలో అశోకవనంలో కూర్చోబెట్టాడు. రాక్షసి గణాన్ని కాపలా ఉంచాడు. మాయలేడిని చంపి తిరిగి వస్తున్న రాముడికి సౌమిత్రి ఎదురయ్యాడు.
జరిగిందంతా చెప్పాడు. ఇద్దరూ త్వరగా పర్ణశాలకు వచ్చారు. సీత కనిపించలేదు. అడవి అంతటా గాలించారు. బోరున విలపించారు. కొన ప్రాణంతో ఉన్న జటాయువు జరిగిన సంగతి చెప్పాడు. ప్రాణాలు విడిచిపెట్టాడు. అతడికి అగ్ని సంస్కారం జరిపి రామలక్ష్మణులు దక్షిణ దిశగా బయలుదేరారు. కంబదుణ్ణి చంపి అతడికి శాప విమోచనం కల్పించాడు రాముడు. అతడి సూచనపై ఋష్యముఖానికి వెళ్ళి సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా స్నేహం చేశాడు. వాలిని సంహరించి సుగ్రీవుని కిష్కింధకు రాజుని చేశాడు. వర్షాకాలం గడిచే వరకు ప్రసరణవన పర్వత గుహాల్లో తలదాచుకున్నారు ఆ సోదరులు. సీతా విరహం తట్టుకోలేక రాముడు పరిపరి విధాల పరితపించాడు. లక్ష్మణ, ఇప్పటికీ కైకేయి కోరిక తీరిందయ్యా. కళ్ళు చల్లబడి ఉంటాయి. జానకి జాడ తెలియకపోతే నేను జీవించను. సీత లేకుండా తిరిగి అయోధ్యకు వెళ్ళలేను. చేతికి అందిన రాజ్యం జారిపోయింది. వనవాసం ప్రాప్తించింది. తండ్రి మరణించాడు. సీతాపహరణం జరిగింది. ఇన్ని చేసి ఇంతగా నన్ను ఏడిపించుకు తింటున్న ఆ దుష్టదైవం ఇంక ముందు ఇంకా ఏమేమి చేస్తాడో. భవిష్యత్తు దుర్జయం కదా. మనకు ఏ కష్టాలు రాసిపెట్టి ఉన్నాయో. సూర్యవంశంలో పుట్టి రాజపుత్రులమయ్యుండి ఇలా అడవుల్లో పడి ఏడుస్తున్నాము. రాజభోగాలు అన్నీ విడిచిపెట్టి నువ్వు నా వెంట వచ్చావు. నీ తలరాత అలా ఉంది. ఏం చేస్తాం? అనుభవించు. దుఃఖాలు దిగమించుకో. తమ్ముడు, మన వంశంలో నా అంతటి దురదృష్టవంతుడు దుఃఖభాజనుడు మరొకడు గతంలో లేడు. భవిష్యత్తులో కూడా ఉండడు. ఏమి చేయడానికి దారి కనపడటం లేదు. ఈ దుఃఖసాగరం నుంచి బయటపడటానికి తరుణోపాయం కనిపించడం లేదు. నువ్వు తప్ప నాకు మరో సహాయకుడు కూడా లేరు. ఎవరిని ఏమని ఏమి ప్రయోజనం? నా తలరాత ఇలా ఉంది, అంతే. నన్ను వివాహం చేసుకొని వైదేహి కష్టాలు పాలైంది. లంకేశుడి ఇంటిలో ఎంతగా విలపిస్తుందో ఏమో. పరమ పతివ్రత, సుశీల. రావణుడికి లొంగదు. అతడు బలత్కారం చేస్తే ప్రాణాలైనా వదిలేస్తుంది తప్ప స్వౌరినిలా ప్రవర్తించదు. అతడికి లొంగదు. జానకి మరణిస్తే నేను మరణిస్తాను. నా ప్రాణాలతో ఈ శరీరంతో నాకు ఏమీ పనిలేదు. రాముడు ఇలా విలపిస్తుంటే లక్ష్మణుడికి దుఃఖం ముంచుకు వచ్చింది. అయినా నిబ్బరించుకొని అన్నగారిని ఓదార్చాడు. సౌమిత్రి ఓదార్పు. అగ్రజ, ఏమిటి ఈ బేలతనం? నీ వంటి మహావీరులు ఇలా నీరుగారిపోతే ఎలా? ధైర్యం తెచ్చుకో. ఆ రాక్షసాదముడు రావణుణ్ణి సంహరించి సీతాదేవిని నేను తీసుకువస్తాను. అధైర్యపడుకో. నీ వంటి ధీరులు ఆపదల్లోనూ సంపదల్లోనూ ఒకే తీరుగా నిశ్చయంగా ఉండాలే కానీ సామాన్యుల్లాగా చలించిపోతే ఎలా? యోగాలు దైవాధీనాలు జరుగుతూ ఉంటాయి. దుఃఖపడి ప్రయోజనం ఏమిటి? ప్రస్తుతం మనకి రోజులు బాగాలేదు. అందుకని రాజ్యహాని, వనవాసం, సీతాపహరణలతో కష్టాలు పాలయ్యాము. మంచి రోజులు వస్తాయి. అప్పుడు అన్నీ మనకి అనుకూలంగా పరిణమిస్తాయి. కష్టయోగం ఎలా తప్పించలేకపోతున్నామో అలాగే సుఖయోగము తప్పించుకోలేము. ఆ రోజులు వస్తాయి. సీతాదేవి లభించి తీరుతుంది. దుఃఖపడకు. కొంచెం ఓపిక పట్టు. సుగ్రీవుడు వానర సైన్యం దిశలకు వెళుతుంది. సీతమ్మ జాడ తెలుసుకువచ్చి మనకు చెబుతారు. అప్పుడు నేనే స్వయంగా వెళ్ళి ఆ రాక్షసుని చంపి సీతాదేవిని తీసుకువస్తాను. లేదా భరతున్నో జనక మహారాజునో ససైన్యంగా రమ్మని రాముడి మీదకు దండెత్తి సంహరించి జానకీదేవిని తెస్తాము. మన వంశంలో రఘుమహారాజు కేవలం ఒక రథంతో బయలుదేరి దిశలా జయించాడు. అలాంటి వంశంలో జన్మించి నువ్వు ఏమిటి ఇలా డీలా పడిపోతున్నావు? నేను ఒక్కడినే సకల సురాసురులను జయించగలను. అటువంటిది సహాయకుడిగా ఉండి ఒక దుష్ట రావణుణ్ణి సంహరించలేనా? రఘురామ, సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం చక్రనేమి క్రమంలో వస్తుంటాయి. అంతేకాని ఏ ఒక్కటో కలకాలం ఉండిపోదు. అయితే కష్టాల్లో సుఖాల్లో వచ్చినప్పుడు మనోధైర్యాన్ని పోగొట్టుకుంటే ఇక ఆ మనిషి శోకసాగరంలో మునిగిపోతాడే తప్ప ఎప్పుడూ సుఖపడలేదు.
ఈ మాట మర్చిపోకు. ఇంద్రుడంతటి వాడికే సింహాసనం పోయింది. నహషుడు అధిష్ఠించాడు. ఇంద్రుడు భయపడి పారిపోయి కొన్ని సంవత్సరాల పాటు అజ్ఞాతవాసం చేశాడు. నహషుడేమో సుఖాలకు కనుగానక మహర్షులను అవమానించి సచీదేవిని కాంక్షించి సర్వభ్రష్టుడయ్యాడు. శాపాలకు గురి అయ్యాడు. అందుచేత కష్టాలకు దుఃఖపడకూడదు. గట్టెక్కే ఉద్యమం చేయాలి. అన్నయ్య, నువ్వు అన్నీ తెలిసిన వాడవు, జగదేక వీరుడివి. నీకు నేను చెప్పాలా? ఇలా దుఃఖించడం ఎంత మాత్రమూ సమంజసం లేదు. లే, ధైర్యం తెచ్చుకో. దుఃఖాన్ని, కాతరభావాన్ని అనగా పిరికితనాన్ని మనసులో నుంచి దులిపేసుకో. లక్ష్మణ ప్రబోధంతో రాముడు శోకం నుంచి తేరుకున్నాడు. ధైర్యం కూడబెట్టుకున్నాడు. మామూలు మనిషిలా అయ్యాడు. నారదాగమనం, దేవి వ్రతోపదేశం. సరిగ్గా అదే సమయానికి నారదుడు తన మహతీ వీణపై బృహద్రథ సామను పలికించుకుంటూ ఆకాశం నుంచి దిగివచ్చాడు. రాముడు లేచి నిలబడి స్వాగత సత్కారాలను జరిపాడు. అర్ఘ్యపాద్యలు ఇచ్చి పూజించాడు. శిలావేదికపై కూర్చోబెట్టాడు. చేతులు కట్టుకొని చెంత నిలబడ్డాడు. ఇద్దరినీ కూర్చోమన్నాడు నారదుడు. కుశల ప్రశ్నలు వేశాడు. రఘువర, సురలోకంలో విన్నాను, పరమసాధ్వి సీతాదేవిని రావణాసురుడు అపహరించుకొని వెళ్ళాడట గదా. మూర్ఖుడు, తనకు మరణమని తెలుసుకోలేక అపహరించాడు. రామ, అసలు నువ్వు జన్మించిందే రావణ సంహారం కోసం. ఇందుకే సీతాపహరణం జరిగింది. పూర్వజన్మలో వైదేహి ఒక మునికన్యక, గొప్ప తపస్విని. రావణుడు కామాంధుడై అప్పుడు ఆమెను వాంఛించాడు. నాకు భార్య కమ్మని నిరోధించాడు. జుట్టు పట్టుకున్నాడు. తపస్వినికి కోపం వచ్చింది. రావణ స్పర్శతో కలుషితమైన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేయాలని నిశ్చయించుకొని రావణుణ్ణి శపించింది. దుర్మార్గుడా, నీ నాశనం కోసం నేను మళ్ళీ పుడతాను, అయోనిజగా జన్మిస్తాను అంటూ అగ్నిలో దూకేసింది. అదిగో ఆ తపస్విని సీతగా జన్మించింది. రమాంస సంభూత. ఒళ్ళు మరిచి సర్పాన్ని దండగా వేసుకున్నట్టు రావణుడు వంశనాశనం కోసం సీతాదేవిని అపహరించాడు. మరో రహస్యం విను. నువ్వు సాక్షాత్తు విష్ణుమూర్తివి, చావు పుట్టుకలు లేనివాడివి. అయితేనేమి, దేవతల ప్రార్థనలను మన్నించి రావణ వధ కోసం రఘురాముడిలా అవతరించావు. మానవ జన్మ ఎత్తావు కాబట్టి మానవుడిగా విలపిస్తున్నావు. అంతే, ధైర్యం వహించు. అక్కడ లంకలో సీతాదేవి రేయింబవళ్ళు నిన్నే ధ్యానిస్తూ నీ రాక కోసం ఆశగా ఎదురుచూస్తుంది. ధర్మపరురాలైన సాధ్వి నియమాలను పాటిస్తూ నీ కోసం విలపిస్తుంది. ఇది అంతా దేవతల కోసం జరుగుతుంది కనుక దేవేంద్రుడు స్వయంగా కామధేనువు పాలను బంగారు గిన్నెలో సీతాదేవికి పంపించాడు. ఆ అమృతాన్ని జానకీమాత స్వీకరించింది. ఇక ఆకలి దప్పికలు బాధ లేదు. నేను వెళ్ళి చూసి మరీ వచ్చాను. అది అలా ఉంచు. రావణాసురుడు సామాన్యుడు కాదు, బలశాలి, వరగర్వితుడు. అతన్ని సంహరించేందుకు నేనొక ఉపాయం చెబుతాను, ఆలకించు. ఇదిగో, ఆశ్వయుజ మాసం వచ్చింది. శరదృతు ప్రారంభం. ఇప్పుడే ఆరంభించి దేవీ నవరాత్ర వ్రతం శ్రద్ధగా చెయ్యి. ఉపవాస దీక్షతో నిర్వహించు. జపాలు, హోమాలు జరిపించు. జగన్మాతకు జంతు బలి ఇయ్యి. ఇది కామ్యాచన, కోరికలు సిద్ధిస్తాయి. దశాంశం హవనం చెయ్యి. ఈ వ్రతాన్ని పూర్వకాలంలో త్రిమూర్తులు, దేవేంద్రుడు చేసి అమోఘ వరాలను పొందారు. భృగ, వశిష్ఠ, బృహస్పతి, విశ్వామిత్రాదులు అందరూ ఈ వ్రతం చేసిన వారే, సిద్ధులు పొందినవారే. కష్టాలలో ఉన్నవారు తప్పనిసరిగా చేయవలసిన వ్రతం ఇది. అందుచేత రావణ వధ కోసం నువ్వు ఈ వ్రతాన్ని చేసి తీరాలి. వృతాసురుణ్ణి సంహరించడానికి వెడుతూ ఇంద్రుడు చేశాడు. త్రిపురాసురుణ్ణి సంహరించే వేళ శివుడు చేశాడు. మధుకైటభ సంహారం కోసం విష్ణువు చేశాడు. అందుచేత విద్యుక్తంగా నువ్వు చెయ్యి. తేలికగా విజయం పొందుతావు. నారద, ఎవరు ఈ దేవి? ఆవిడ ప్రభావం ఏమిటి? ఆవిడ జన్మ ప్రకారం ఏమిటి? ఈ వ్రతాన్ని ఎలా చేయాలి? పేరేమిటి? ఇవన్నీ సమగ్రంగా వివరించు దేవర్షి.
రామ, ఈ దేవి ఆది పరాశక్తి, సనాతని, సర్వకామద. పూజించిన వారి దుఃఖాలను చిటికెలో తొలగిస్తుంది. చరాచర జగత్తు అంతటికీ ఆది కారణం, త్రిమూర్తులకు అధిదేవత. ఆమె అనుగ్రహం, ఆమె శక్తి లేకుండా బ్రహ్మాది దేవతలు స్పందించనైనా స్పందించలేరు. విష్ణుమూర్తిలో పాలనా శక్తి ఆమె, మా తండ్రిలో సృజన శక్తి ఆమె, రుద్రుడిలో సంహార శక్తి ఆమె. ఈ సృష్టిలో ఏ చిన్న వస్తువైనా సరే ఆవిడ శక్తియే, ఆవిడ ఉత్పత్తియే. ఈ త్రిమూర్తులు, ఈ సూర్యచంద్రులు, ఈ భూగోళం ఇవి ఏవీ లేనప్పుడు కూడా ఈ మహాదేవి పూర్ణ ప్రకృతిలా పరాత్పరుడితో కలిసి విహరిస్తూ ఉంది. నిర్గుణ స్వరూపతాను సగుణ స్వరూపగా మారి ముల్లోకాలను సృష్టిస్తుంది. బ్రహ్మదులను సృష్టించి వారికి తన శక్తులను ప్రసాదించి లోక సృష్టిని నిర్వహింపజేస్తుంది. ఆ పరాశక్తిని తెలుసుకుంటే జన్మ సంసార బంధనాల నుంచి ముక్తి లభిస్తుంది. ఆవిడ పర, విద్య, వేదాద్య, వేదకారిణి. బ్రహ్మాది దేవతలు ఆవిడ గుణాలను, పనులను తెలుసుకొని అసంఖ్యాకంగా దివ్యనామాలను కల్పించారు. అకారం మొదలు క్షకారం వరకు ఉన్న అచ్చులలో హల్లులను, గుణింతాలను కలుపుకుంటూ వెడితే ఎన్ని పదాలు తయారవుతాయో అన్ని నామధేయాలు ఉన్నాయి ఆవిడికి. రఘువర, క్లుప్తంగా పూజా విధానం చెబుతున్నాను తెలుసుకో. సమతలంలో పీఠం వేసి జగదంబికను ప్రతిష్ఠించాలి. 9 నాళ్ళు ఉపవాసం ఉండాలి. నేనే పురోహితుడిగా దగ్గర ఉండి జరిపిస్తాను. దేవకార్యం కోసం ఈ పాటి సాయం చేయాలని ఉత్సాహంగా ఉంది. దాశరథికి దేవీ దర్శనం. జన్మేజయ, నారదుడే పూనుకున్నాక ఇక లోటేముంది? రాముడు ఉత్సాహంగా నవరాత్ర వ్రతం చేశాడు. పీఠం పెట్టి జగన్మాతను ప్రతిష్ఠించాడు. హోమము, మంత్రజపము, బలిదానము జరిగాయి. ఉపవాస దీక్షతో, భక్తి శ్రద్ధలతో నిత్యార్చనలు జరుపుతున్నాడు. అష్టమి నాటి రాత్రి స్వప్నంలో జగదంబిక దర్శనం అనుగ్రహించింది. సింహారూఢుడై గిరిశృంగంపై నిలబడి మేఘ గంభీర కంఠంతో జగదీశ్వరి పలికింది. మహావీర, రఘురామ, నీ భక్తి శ్రద్ధలకు మెచ్చాను. కావలసిన వరం కోరుకో, ఇస్తాను. నువ్వు నారాయణాంశ సంభూతుడివి. రావణ వధ కోసం దేవతల కోరిక మీద మానవుడిగా జన్మించావు. పూర్వకాలంలో మత్స్యాది అవతారాలు ధరించి దుష్ట శిక్షణ చేశావు, శిష్ట రక్షణ చేశావు. వేదాలను రక్షించింది నువ్వే. కచ్చప రూపం ధరించి మందర పర్వతాన్ని ఎత్తావు. వరాహ రూపం ధరించి మేదినిని కోరపై నిలబెట్టావు. నారసింహ అవతారం ధరించి హిరణ్యకశిపుణ్ణి చీల్చి చెండాడావు. ప్రహ్లాదుణ్ణి కాపాడావు. వామనావతారంలో బలిచక్రవర్తిని కిక్కురించి త్రివిక్రముడిగా విజృంభించావు. పరశురాముడిగా క్షత్రియులను జయించి భూమినంతటిని కశ్యపుడికి దారపోశావు. ఇప్పుడు దశరథ రాముడిగా జన్మించావు. రావణ పీడితులైన దేవతలు నిన్ను ప్రార్థిస్తే ఈ అవతారం ధరించావు. దేవాంశ సంభూతులైన కపీశ్వరులు నీకు ఈ మహాకార్యంలో సహాయపడతారు. వారికి నా సంఖ్యాంశ ఉంటుంది. ఆదిశేషుడు లక్ష్మణుడిగా అవతరించాడు. అతడు ఇంద్రజిత్తుని సంహరించడం కోసమే జన్మించాడు. రామ, నీకు జయం కలుగుతుంది. పాపిష్టి రావణుని సంహరించి సుఖంగా రాజ్యపాలన సాగించు. 11,000 సంవత్సరాల పాటు నీ పాలన నడుస్తుంది. అప్పుడు తిరిగి వైకుంఠానికి వెళుదువుగాని. జన్మేజయ, ఈ మాటలు చెప్పి సింహవాహన అదృశ్యమయ్యింది. రాముడు సంతుష్టాంతరాంగుడై వ్రతాన్ని దీక్షతో పూర్తి చేశాడు. దానాలు, అన్న సంతర్పణాలు యథాశక్తిగా నిర్వహించాడు. విజయదశమి నాడు వానరసేనతో లంకాపట్టణంపైకి దండయాత్ర సాగించాడు. సేతుబంధనం చేసి లంకలో ప్రవేశించి రావణుణ్ణి సంహరించాడు. లోకంలో ఎన్నో పురాణాలు ఉన్నాయి. అవి ఏవి దేవీ భాగవతానికి సాటి రావు. ఇది స్తోత్రులకు విశేష ఫలధనం. భక్తి ముక్తి ప్రధానం.